Programmable logic arrays. Sorry, PLDs means what is PLD? Logic devices. What is the use of PLDs? Japan. We can write smallest program and we can execute it. Execute చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఓకేనా? డివైస్ అంటే వస్తువు. స్మాలెస్ట్ ప్రోగ్రామ్ అక్కడ మనం ప్రోగ్రామ్ రాసుకొని ఆ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాడేదాన్ని ప్రోగ్రామబుల్ లాజికల్ డివైస్. దీనిలో ఫస్ట్ ఎవాల్యుయేషన్ లో ఫస్ట్ ఏమంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే PLDs లో PLA సో ఇక్కడ ఏముంటాయి PLA లో సో AND gates OR gates ఓకేనా అంటే ఇది వేరియబుల్ AND gates వేరియబుల్ OR gates ఓకే what are the drawbacks here దీంట్లో so inputs limited outputs limited and next extra what is the drawback no memory లేదు so this is useful for only ఎందుకు combination circuits ఉపయోగపడుతుంది so next advancement is PAL what are this variable and fixed are again same ఇక్కడ outputs are fixed already outputs are so always we will see AND అనే మనం inputs కి R అనే మనం outputs కి వాడతాం సో ఇక్కడ R అనేది output fix అయ్యాయి ఓకే and again it is limited inputs unlimited inputs కూడా limited okay fine then what is the other disadvantage here memory ఉందా లేదా దీంట్లో no memory ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మెమరీ ఉంటే మనం స్టోర్ చేసుకుంటే సీక్వెన్స్ సర్క్యూట్ లాజిక్స్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు మెమరీ లేకపోతే సీక్వెన్స్ సర్క్యూట్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు సో వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఓన్లీ కాంబినేషన్ సర్క్యూట్స్ అంటే AND గేట్లు ఆర్ గేట్లు హాఫ్ యాడర్లు ఫుల్ యాడర్ వాటితో చిన్న సర్క్యూట్స్ చేయగలం ఎడిషన్లు సబ్ట్రాక్షన్ ఇవి చేయగలం మల్టిప్లికేషన్స్ మల్టిప్లెక్సర్ అంటే మల్టిప్లికేషన్ హాఫ్ యాడర్ అంటే హాఫ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్ సో మహా అయితే ఎన్కోడింగ్ డీకోడింగ్ ఇంతే చేయగలం అంతేనా మన టాపిక్స్ అంటే మహా లాస్ట్ లో కంపారిటర్ వాడతాం అంతే మినిమం ఆపరేషన్స్ చేయగలం కాంబినేషన్ సీక్వెన్స్ సర్క్యూట్స్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ రిజిస్టర్స్ కౌంటర్స్ అప్లికేషన్స్ ఏం కావాలో రాసుకోవచ్చు సో అవన్నీ మనం దీంట్లో ఇక్కడ చేయొచ్చు సో దట్స్ వై వి వెంట్ ఫర్ థర్డ్ డొమైన్ కాల్డ్ as కాంప్లెక్స్ PLD నెక్స్ట్ టాపిక్ కదా CPLD తెలుసు కదా కాంప్లెక్స్ ఓకే సో దే మేడ్ సో ఇంకొక ఎక్స్ట్రా డిసడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ సరే లిమిటెడ్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక PAL కి 3 ఇన్పుట్స్ తీసుకుంటాయి 3 అవుట్పుట్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 6 ఇన్పుట్స్ కావాలి అప్పుడు ఏం చేస్తాం 3 ఇన్పుట్స్ సో ఆబ్వియస్గా క్యాస్కేడింగ్ చేస్తాం క్యాస్కేడింగ్ అంటే ఏంటి ఇలాంటిది ఇంకోటి కొనుక్కొస్తాం ఈ ఎన్ని ఇన్పుట్స్ ఉపయోగపడుతుంది 3 ఇన్పుట్స్ కి ఓకేనా సో ఇంకా 6 కావాలంటే మనం ఏం చేస్తాం ఇంకోటి 3 కొనుక్కొని ఇంకొక 3 ఇక్కడ పెట్టుకుంటాం అలా 6 వాడుతాం ఓకే అంటే డ్రాబ్యాక్స్ ఫస్ట్ ఈ రెండింటిలో డ్రాబ్యాక్స్ ఓకే ఒకవేళ 12 ఇన్పుట్స్ కావాలంటే ఇలాంటి ఎన్ని వాడాలి 4 వాడుకోవాలి ఓకే నెక్స్ట్ లోపల కనెక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి యూజువల్ గా హౌ దిస్ ప్రోగ్రామ్ ఎలా డౌన్ చేస్తున్నాం ఫ్యూజ్ ద్వారా వైర్ ని కనెక్ట్ చేసుకుంటాం సో వైర్ ద్వారా మనం ఫ్యూజ్ తో కనెక్ట్ చేస్తున్నాం మనం రిమూవ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ యూజువల్ గా ఫిజికల్ గా మాన్యువల్ గా చాలా కష్టం అది ఓకే అంటే మనం చెప్తున్నాం కానీ మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు అని బట్ రీప్రోగ్రామింగ్ చేయలేము యూజువల్ గా ప్రోగ్రామింగ్ చేయొచ్చు దీంట్లో అంటే ఒక్కసారి వాడుకోవడానికి చాలా బెస్ట్ గా ఉపయోగపడతాయి రీప్రోగ్రామింగ్ చేయాలంటే మళ్ళీ ఆ ఫ్యూజ్ వైర్లు వెళ్ళి రిమూవ్ చేసి మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చి మళ్ళీ చేయాలి సో మనకు అంత ఎఫిషియన్సీ అంత స్కిల్ మన దగ్గర ఉండదు అర్థం మన కాపర్ వైర్లు కదా అది ఫ్యూజ్ చేయాలంటే రెండు అప్పించి 2 కాపర్ వైర్లు చుట్టూ కట్టేయాలి అది కుదరదు కదా
సో దిస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. సో ఇవి లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వడం కాదు, లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ పెట్టారు. ఇక్కడ ఒకవేళ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కావాలి ఏం చేస్తున్నాం, క్యాస్కేడింగ్ చేస్తున్నాం, అన్ని వరుసగా తీసుకొచ్చి పెడతాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఏం చేశారంటే దే మేడ్ ఏ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ యాస్ కాంప్లెక్స్ పిఎల్ఈస్ అని తీసుకొచ్చారు. వీటిలో క్యాస్కేడింగ్ అనే కాన్సెప్ట్ లేకుండా ముందే వాళ్ళే ఒక 20-30 ఇలాంటివి ఎన్ని కావాలో నీకు అన్ని ఇచ్చేస్తున్నారు. అంటే ఒక సిపిఎల్ఈలోనే ఒక 100 పిఎల్ఈస్ ఇస్తారు, 100 పిఎల్ఈస్ ఇస్తారు లైక్ దిస్. చుట్టూ పెట్టేస్తారు. సో ఇప్పుడు ఇన్పుట్స్ వల్ల ఇక్కడ డిజైన్ లాగా ఇక్కడ ఇన్పుట్స్ పెట్టిస్తారు ఆప్షన్స్. ఇలా సో వీటన్నిటితో కమ్యూనికేట్ కావడానికి మళ్ళీ ఇక్కడ ఒక ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేస్ ఇంటర్ కనెక్షన్ అని ఒకటి పెడతారు. ప్రోగ్రామబుల్ ఇంటర్ కనెక్ట్ అని ఒకటి పెడతారు. నా ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు సింగిల్ పిఎల్ఈ లాగే వీటిని పిఎల్ఈస్ పెడతారు, పిఎల్ఈ అని పెడతారు. పిఎల్ఈ ఇదొక పిఎల్ఈ. సో నువ్వు ఒకటి కావాలన్నా కూడా వాడుకోవచ్చు, ఎన్ని కావాలన్నా వాడుకోవచ్చు, అంటే 100 రావాలి. సో ఆబ్వియస్గా కాస్ట్ పెరిగిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్గా నీకు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ పెరిగినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఇది వాడాలా అని చేయడం కోసం ఒక మధ్యలో ఒక బోర్డు పెట్టారు. ఈ బోర్డు విల్ ఎన్ష్యూర్ దట్ ఏది వాడాలో చూసుకోవాలి. అంటే మీకు ప్రోగ్రామ్ పెద్దది అయ్యే కొద్దీ ఎన్ని వాడాలి కూడా అది వాడుకుంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ స్టాండర్డ్ బయటకు పెట్టేశారు. అంటే ఇప్పుడు ఒక 100 ఇన్పుట్లు నీకు అవసరం అనుకో, దీంతో కమ్యూనికేట్ అవ్వాలి. ఈ లోపల ఇక్కడ వైర్ కనెక్షన్స్ లోపల ఉంటాయి. ఇవన్నీ కలిసి సెంట్రలైజ్ గా దీనికి ఇస్తాం. ఇది చూసుకుంటే ఎంతమందితో కనెక్ట్ అవ్వాలని చూసుకుంటారు. అందుకే దిస్ ఇస్ కాల్డ్ as కాంప్లెక్స్ పిఎల్ఈస్. యూజువల్గా సింపుల్ పిఎల్ఈస్ ఉంది. సింపుల్ అంటే డైరెక్ట్ గా వైర్ ద్వారా ఒకదాని పెట్టుకుని కనెక్ట్ చేసుకుని అర్థం చేసుకున్నట్టు పెద్ద కష్టమే కాదు. ఒక పిఎల్ఈ ఏంటి, ఒక 100 గేట్స్ 6 గేట్స్ ఉంటుంది. అది తీసుకెళ్ళి మళ్ళీ ఒకటి అలాంటి 4 ఇస్తే సరిపోతుంది. బట్ అక్కడ ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అక్కడ ఉంటాయి, ఇక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అలా ఉంటాయి. ఇప్పుడు ఏంటి, నువ్వు పిఎల్ఈ ఎలా ఉందో తెలుసుకోవాలి, దీన్ని ఎలా ఉందో తెలుసుకోవాలి. ఈ స్ట్రక్చర్ ని బాగా అర్థం చేసుకుంటే తప్ప దీన్ని వాడుకోలేదు. ఓకే, సో దట్స్ వై దే మేడ్ ఇట్ యాస్ కాంప్లెక్స్. బట్ కాంప్లెక్స్ పిఎల్ఈ ఈరోజు ఎవ్రీథింగ్ ఇస్ ఈజీ. అంటే మనం దీన్ని ఏం చేస్తున్నాం, దీని అంతా సాఫ్ట్వేర్ రాసి పెట్టేసి దీంట్లో ఏ పిఎల్ఈ ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ప్రోగ్రామ్ రాస్తాం. అర్థం, ఇలా బ్లాక్స్ అన్ని పెట్టడమే, ఇట్లా లోపల ఉన్న బ్లాక్స్ పెట్టడమే. బట్ సరే ఇప్పుడు ఈ పిఎల్ఈ లోపల మనం ఇంకో ప్రాబ్లం ఏముంది మనకు, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? ఆ మూడింటిలో ఇన్పుట్స్ ఫిక్స్డ్, అవుట్పుట్స్ ఫిక్స్డ్. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది ఇక్కడ. ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్ ఇన్పుట్ తీసుకోవచ్చు, కొన్ని కోడ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్ అవుట్పుట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, మెమరీ. థర్డ్ ప్రాబ్లం ఏంటి, ఎక్స్పాండబిలిటీ ఉండేది కదా దాంట్లో. ఇప్పుడు ఏంటి, ఎక్స్పాండబిలిటీ ఎన్ని కావాలని వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఓకే అన్ని సాల్వ్ అయ్యాయి. ఎక్స్ట్రా ఇప్పుడు ఉన్న అక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, మెమరీ డివైస్ గా సీక్వెన్షియల్ సర్క్యూట్స్ పెట్టారు. దానికోసం ఇప్పుడు ఈ పిఎల్ఈ డిజైన్ చేసినప్పుడే లోపల ఒక డి ఫ్లిప్ ఫ్లాప్ పెట్టేసుకోండి. అంటే అడిషనల్ గా ఎండ్ ఆర్ గేట్స్ కన్నా ఇప్పుడు ఇది ఒక బ్లాక్ ని జూమ్ చేసి ఇది ఒక పక్కన పెట్టేస్తే ఒక సింగిల్ పిఎల్ఈలో ఏమేమి ఉంటాయంటే అండ్ గేట్స్ ఆర్ గేట్స్, ముందులాగా అండ్ గేట్స్ ఫాలోడ్ బై ఆర్ గేట్స్, ఈ రెండు ఉంటాయి. సెకండ్ ఎక్స్ట్రాగా ఇప్పుడు కొత్తగా సింగిల్ పిఎల్ఈలో ఒక మల్టీప్లెక్సర్ పెడుతున్నాం, ఒక మక్స్ పెడుతున్నాం, నెక్స్ట్ ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్ పెడుతున్నాం. సో నెక్స్ట్ ఇంకొకటి న్యూగా ఒక ఎక్స్ఆర్ పెడుతున్నాం. ఈ 4 కాంపోనెంట్స్ కలిపి ఒక పిఎల్ఈలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు నౌ ద బిల్డింగ్ బ్లాక్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో విత్ దట్ దిస్ మెమరీ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ ఆల్సో అగైన్ సాల్వ్డ్ హియర్. ఓకే, దట్స్ హౌ ద న్యూ సిపిఎల్ఈ హ్యాస్ బీన్ క్రియేటెడ్. అర్థమైందా? సో సింపుల్ ఆర్కిటెక్చర్ ని బొమ్మ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క సింగిల్ ఒక ఈచ్ పిఎల్ఈ బ్లాక్ లో ఏముంటాయి, అరే ఆఫ్ అండ్ గేట్స్ ఆర్ గేట్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఒక మల్టీప్లెక్సర్, ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్, ఒక ఎక్స్ఆర్ గేట్ ఆల్రెడీ వాడు ఇన్బిల్ట్ ఇచ్చింటాడు. సరే ఇప్పుడు మనకు కాంప్లెక్స్ అయిపోయింది కదా. సార్ ఇప్పుడు నువ్వు ఒక పిఎల్ఈని వాడు, నీకేం చేయాలో నువ్వు ఎన్ని పిఎల్ఈలు అంటే ఆటోమేటిక్ అదే చేసుకుంటుంది, మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రోగ్రామ్ ఇప్పుడు దీనికి రాయాలి, ఈ మధ్యలో దానికి రాయాలి, ఇది ఎన్ని పిఎల్ఈస్ వాడాలి, ఎన్ని ఎక్స్ఆర్లు వాడుకోవాలి, ఎన్ని మార్క్స్ వాడుకోవాలి, ఇది చూసుకుంటారు. సో దీన్ని సపరేట్గా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ తయారు చేసి పెట్టారు. సో ఆ లాంగ్వేజ్ని వాడుకొని మనం ఈ మొత్తాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ ఫైన్? అర్థం? కన్ఫ్యూజన్
సో ఓల్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి ఇలా తయారు చేసి పెట్టారు. ఆల్రెడీ ఒక స్మాలెస్ట్ పిఎల్డీస్ని ఒక 100 ఆల్రెడీ అమర్చి పెట్టేసి ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి చెప్పండి. ఇలా ఉంటాం. అడ్వాంటేజ్ మాట్లాడు ఫస్ట్. అంటే అడ్వాంటేజ్ కాంప్లెక్స్ సర్క్యూట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఎనీ కాంబినేషన్ సర్క్యూట్స్ పట్టుకొస్తుంది, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ పట్టుకొస్తుంది. ఇన్పుట్స్ ఎన్ని అవుట్పుట్స్ ఎన్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కొనేసుకున్నామా అయిపోతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏ సర్క్యూట్ అయినా డిజైన్ చేయొచ్చు. ఎనీ డిజిటల్ సర్క్యూట్ని డిజైన్ చేసేయచ్చు. మెమరీ ఎలిమెంట్స్ అన్ని డిజైన్ చేసేయచ్చు. నా వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? కాస్ట్, చాలా కాస్ట్ పెరిగిపోయింది. నెక్స్ట్ కాంప్లెక్స్, అంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇంతకుముందు ప్రోగ్రామింగ్ అవసరం లేదు. జస్ట్ ట్రూత్ టేబుల్ వేసి అండ్ వాటిని కనెక్షన్ చేసి సరిపోయేది. ఒక ఫ్యూజులు పెట్టి కనెక్ట్ చేసి అది ఒక మన సెకండ్ క్లాస్ పిల్లోడు కూడా నేర్పించవచ్చు యూజువల్గా 2 క్లాస్ నాలెడ్జ్ ఉన్నాడు. ఇప్పుడు ఇది నేర్చుకోవాలంటే మళ్ళీ వాడు ప్రోగ్రామింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఐ గెట్ డిసడ్వాంటేజ్, ఇట్ నీడ్స్ టు బి ట్రైన్డ్. నువ్వు ప్రోగ్రామింగ్ కావాలి, లోపల దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మినిమం టైం పడుతుంది. ఆర్టెక్స్ అంతా తెలిసేంత వరకు మనం వాడాలి. ఓకేనా? ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ చెప్పండి. ఇప్పుడు ఇది చిన్న సర్క్యూట్స్ కానీ వాడితే అది మేజర్ డిసడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఆర్డర్ కోసం వాడారనుకో, మీరు హాఫ్ ఆర్డర్ ఒక పిఎల్ఈ వెళ్ళిపోతుంది. మీద 99 పిఎల్ఈలు ఏమైతే ఖాళీగా వేస్ట్ అయిపోతుంది. పవర్ అంతా అన్నిటికీ వెళ్ళాల్సిందే కదా. పవర్ అయితే అన్నింటినీ ఆన్ చేసి పెట్టాల్సింది. బట్ నువ్వు వాడుతూ ఒక రిసోర్స్ అయ్యి. ఓకేనా? ఇప్పుడు మనం ఏదో పెళ్ళికి ఎవరో వస్తారని చెప్పి 1000 మంది వస్తారని చెప్పి 1000 మంది కుర్చీలు వేశారు. కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చారు. అప్పుడైతే ఆ రిసోర్స్ ఖాళీ, బట్ ఎనర్జీ కరెంట్ అంతా ఖాళీగా చేయడం ఇక్కడ కూడా ఆడకుండా కూర్చున్నాడు. వాడి కోసం ఫ్యాన్ వేసి, వాడి కోసం లైట్ వేసి, అన్ని వాడి కోసం చేయాల్సింది. సిమిలర్లీ ఇక్కడ ఈ పెద్ద స్ట్రక్చర్కి మనం అన్ని కాంప్లెక్స్ ఉపయోగపడతాయని అన్ని తయారు చేసి పెట్టేశాడు. కానీ ఒకవేళ నువ్వు సింపుల్గా వాడావనుకో ఈ ఎనర్జీస్ అంతా వేస్ట్ అయిపోతాయి. ఇంత హై ఎనర్జీ, ఇంత హై రేడియేషన్, వీటన్నిటి కూడా వేస్ట్ అయిపోతాయి. బట్ ద పాయింట్ సో ఇఫ్ యూ సీ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది సిపిఎల్ఈ, అంటే ఇంతకుముందు మీకు చూపించేది ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది లోపల. సో లోపల బ్లాక్స్ వైజ్ డివైడ్ చేసుకుంటే ఇది మధ్యలో ఉన్నది ప్రోగ్రామబుల్ ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. అంటే దీంట్లో మీరు ప్రోగ్రామ్ రాయాలి, అంటే డైరెక్ట్ కనెక్షన్. దీనికి మనకు ఒక పిఏఎల్ ఉంది, ప్రోగ్రామబుల్ అరే లాజిక్ అంటే దాంట్లో మళ్ళీ సపరేట్ లాజిక్ లైక్ బ్లాక్. అంటే ఇది ఓన్లీ పిఏఎల్ కాదు, ఇలాంటి దీంతో కూడా చాలా ఉంటాయనే దాన్ని ఐ కాల్ ఇట్ దిస్ ఎ బ్లాక్. నౌ ఇట్ ఈస్ ఆల్సో పిఏఎల్ బ్లాక్. సో ఆ పిఏఎల్ బ్లాక్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్ ఇక్కడ ఎడ్జెస్ లో ఉంటాయి. ఆ మూల, ఆ ప్రాంతంలో ఈ మూల కిందికి అట్లా వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్ ఆర్ కనెక్టెడ్ టు ప్రోగ్రామ్. దిస్ ఈస్ కనెక్టెడ్ టు హియర్, దిస్ ఈస్ కనెక్టెడ్ హియర్, దిస్ ఈస్ కనెక్టెడ్ హియర్. సో మళ్ళా వీటికి పిఏఎల్ టు ఇన్పుట్ కూడా కనెక్షన్. సో ఇది ఇలా లాజిక్ పనిచేస్తుంది. మీరు ఇక్కడ ప్రోగ్రామ్ రాయాలి. సో మనకు ఓన్లీ జస్ట్ డయాగ్రామ్, బ్లాక్ డయాగ్రామ్ ఒక్కొక్క పార్ట్ ఏమేం చేస్తుంది అది రాస్తే చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో యాక్చువల్ ప్రోగ్రామ్ మనం రాయాల్సిన అవసరం. ఓకేనా? ఇఫ్ యూ గో ఇన్సైడ్ దిస్ పిఏఎల్ లైక్ బ్లాక్, లోపల సబ్ మ్యాక్రో సెల్స్ లో ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు మీరు మనం చదువుకున్నట్టే ఫస్ట్ ఏ అని అనుకో, ఏ డాష్ అని ఇట్లా సపరేట్గా 2 రావాలి. ఇవన్నీ తీసుకొచ్చి మనం ఒక అండ్ గేట్ కనెక్ట్ చేస్తాం. అండ్ గేట్, అరే ఆఫ్ అండ్ గేట్స్. ఈ అండ్ గేట్స్ అన్ని కంబైన్ చేసి ఎక్కడ తీసుకొస్తాం? ఒక ఆర్ గేట్ తీసుకొస్తాం. ఇన్ అడిషన్ ఇది అండ్ ఆర్ అనేది ఇంతకుముందు పిఏఎల్స్ లో ఉంటుంది ఆల్రెడీ. ఎక్స్ట్రాగా మీకు వచ్చేది ఇక్కడ ఒక ఎగ్జామ్ గేట్ యాడ్ అయింది. ఎగ్జార్ గేటింగ్. సో ఈ ఎగ్జార్ గేటింగ్ కింద ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి యాడ్ అయింది. ఈ రెండు కలిసి మళ్ళీ ఒక మక్స్ కి వస్తాయి, 2:1 మక్స్ కి వస్తాయి. ఈ రెండు తర్వాత మళ్ళీ ఒక బఫర్ ఇక్కడ వస్తుంది. బఫర్, ఐ థింక్ యు నో అబౌట్ బఫర్, ట్రై స్టేట్ బఫర్. వాట్ ఇస్ ద బఫర్? సో బఫర్ అంటే ఇక్కడ ఇన్పుట్ ఏదో అవుట్పుట్ గా పంపిస్తుంది. ప్రొవైడెడ్ దిస్ ఈజ్ ఆన్, దిస్ స్విచ్ ఈజ్ ఆన్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా ఇది ఆన్ అవ్వాలి. ఇది ఆన్ ఏంటంటే ఇది జరుగుతుంది. సో అందుకని 3 స్విచ్ ట్రై స్టేట్ బఫర్ అంటే ఇక్కడ నుంచి ఇన్పుట్ ఇక్కడ రావాలంటే ఇక్కడ కంట్రోలర్ ఎక్స్ట్రా ఒకటి ఉంటుంది. అదే 3 స్విచెస్ అంటారు. ఇలాంటి బఫర్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. దీని నుంచి డైరెక్ట్ గా ఫైండ్ అవుట్. ఇలాంటి బ్లాక్స్ మీకు ఒక పిఏఎల్ బ్లాక్ లో ఇది సింపుల్ గా ఉంటుంది. దీని లోపల ఒక అరౌండ్ 16 సెల్స్ లాగా ఉంటాయి, మైక్రో సెల్స్ అంటే ఒక బ్లాక్ లాగా. అవన్నీ అరే ఉంటాయి, మిగతా అన్ని కౌంట్ చేసుకుంటే 16 వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్. మనకు వాట్ ఈజ్ వాట్ అని తెలియడం కోసం వాటి యొక్క పర్పస్ లో అదే ఎందుకు వాడాలి, అది ప్రోగ్రామ్ లో ఏం చేయాలి. ఇప్పుడు మనకి ఎంత అడ్వాంటేజ్ పొజిషన్కి వచ్చేసామంటే
మనం జస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఎర్లాగ్ డిజిటల్ వాడేసి అండ్ ఆర్గేట్ ప్రోగ్రామ్ రాయేసి డంప్ చేసేసాం, అంటే లైక్ బైనరీస్ గా మార్చాం క్లాస్ లో. అది డంప్ చేసి ఇది చూసుకుంటుంది, ఈపీఏలు వాడాలా, పిఏల్ లో మల్టీప్లెక్స్ వాడాలా, ఆర్గేట్ వాడాలా, బఫర్ వాడాలా, ఎన్ని వాడితే నీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఇది చూసుకుంటుంది. అది మనం చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం లోపల ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం, కానీ మనం యాక్చువల్గా ఇక్కడ ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు బిహేవియర్ మోడల్లోనే ప్రోగ్రామ్ రాసేసి ట్రాన్స్ఫర్ కొట్టేశారంటే అది ఇక్కడ డంప్ చేసేస్తుంది. అది దాని తగ్గట్టు ఎన్ని బిఏలు వాడాలి, మీకు ఓవరాల్ ప్రోగ్రామ్ రన్ అయిపోయాక స్టాటిస్టిక్ తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు బెస్ట్ ప్రోగ్రామర్ ఎవరు అంటే, ఇప్పుడు నేను వాడుతున్నప్పుడు 2 బిఏలు వాడి, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన లాజిక్ ఫుల్ యాడర్ సర్క్యూట్ తీసుకుందాం. నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడేమో 2 బిఏలు వాడే బ్లాక్స్, నువ్వు ప్రోగ్రామ్ రాస్తే 1 బిఏలు బ్లాక్ అయ్యి, అప్పుడు హూ ఇస్ బెస్ట్? రిసోర్సెస్ అవసరమైన దాంట్లో రిసోర్సెస్ ఎన్ని రిసోర్సెస్ ఎవరికి అవసరం, ఎక్కువ అవసరం? నేను రాసినప్పుడు 2 అవసరమైనాయి, మీరు రాసినప్పుడు 1 అవసరం. అంటే హూ ఇస్ బెస్ట్ ప్రోగ్రామర్? నాలో నేను కంపేర్ చేస్తే నువ్వు బెస్ట్ అవుతావు. అట్లా తక్కువ రిసోర్సెస్ ఎవరు వాడతారో దట్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. అలా మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎన్ని ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ వాడారు, ఎన్ని బఫర్స్ వాడారు, ఎన్ని మల్టీప్లెక్స్లు వాడారు, ఎన్ని పిఏఎస్ బ్లాక్స్ వాడారు అనే క్యాలిక్యులేషన్ మీరు తీసుకునే సార్ మనకు Xilinx వివాడ సాఫ్ట్వేర్లో ఇవన్నీ వస్తాయి. మీరు FPGA బోర్డ్ స్టార్టింగ్లో సెలెక్ట్ చేసి పెట్టుకుంటే దాంట్లో ఒక బ్లాక్ డయాగ్రామ్లో ఎన్ని బ్లాక్స్ వాడుకున్నారు అనే అనాలిసిస్ ఇస్తారు. ఓకే, నా ఎంటెక్ ప్రాజెక్ట్స్ మీరు చేసినప్పుడు కూడా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు టూస్ కాంప్లిమెంట్ చేశారు ఎంటెక్ ప్రాజెక్ట్. టూస్ కాంప్లిమెంట్ అనే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని, అంటే హార్డ్వేర్ ప్రోగ్రామ్ని FPGA బోర్డు మీద ఓల్డ్ డేస్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు ఏంటి, 4 బ్లాక్స్ వాడేవారు, 4 బ్లాక్స్ యూజ్ అయ్యేది. ఇప్పుడు నేను టూస్ కాంప్లిమెంట్ని 2 బ్లాక్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. సో ఐఎమ్ ద బెస్ట్ ప్రోగ్రామర్స్, ఎంటెక్ డిగ్రీ అవార్డు. అలాంటి ప్రాజెక్ట్స్ వస్తుంటాయి యూజువల్గా. సో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కానీ తగ్గించి నువ్వు ప్రోగ్రామ్ రాయగలిగితే యూఆర్ ద బెస్ట్ ప్రోగ్రామ్. బై సో అప్పుడు నెంబర్ ఆఫ్ బ్లాక్స్ తగ్గాలి. అంటే బ్లాక్ అంటే ఏంటి అని మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు అందుకు నీకు ఆ బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాను. ఒక బ్లాక్ లోపల మళ్ళీ మీకు అరే ఆఫ్ అంటే ఆర్ గేట్స్, మళ్ళీ XOR గేట్, ఓకేనా. సో మల్టీప్లెక్సర్, ఒక ఫ్లిప్ ఫ్లాప్ కూడా వచ్చేసి. నౌ వీ కెన్ రన్ ఆల్ దిస్ ప్రోగ్రామ్స్. ఓకే.